మనం మాట్లాడుతున్నప్పుడు నేను విశ్లేషకుడుగా లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీగా సార్ మీరు ఎలా మాట్లాడతారని, కానీ నిజాలే మాట్లాడతాం మేము. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా శిక్ష పడాల్సింది. తప్పు జరిగితే ప్రశ్నిస్తాం. జరిగింది వాస్తవాన్ని ఒప్పుకోండి. ముందు ఒప్పుకొని విజయసాయిరెడ్డి గారు దమ్మున నాయకుడు అన్నారు. సార్, విజయసాయిరెడ్డి గారు ఎక్కడన్నా ప్రజల్లో నిలబడి గెలిచాడా? మొన్న నిలబడి ఓడిపోయి ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడైనా ఆయనకు బెదిరింపులు ఖచ్చితంగా తెలుసు. అందుకే ఇటువంటి యువకుల నాయకులందరూ ఆయన్ని దమ్మున్న నాయకుడు అనుకుంటున్నారు. కానీ ఆయన మొన్న గతంలో సంవత్సరాల క్రితం కూడా మీడియాని బెదిరిస్తూ నేను ప్రత్యేకంగా మీడియా పెడతాను, నేను ఒక ఛానల్ ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు. అది ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ మొన్న ఈ మధ్య జరిగినప్పుడు కూడా పోయేప్పుడు మహానీస్ వంశీ గారిని లేకపోతే మిగతా ఛానల్ అందరూ వాళ్ళు తిట్టుకుంటూ నేను మళ్ళీ ఛానల్ పెడతాను, మేము ఎంత చూస్తాం, మీ మీద పరినష్టం కోట్లు వేస్తా, 100 కోట్లకి వేస్తా, 50 కోట్లు వేస్తే అది ప్రూవ్ కావాలి కదా. వాళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయితే డబ్బులు కట్టాల్సి వస్తుంది. తప్పు చేయడం